రెక్కడితే గాని డొక్కాడని కుటుంబ పరిస్థితులు, కాలికి చెప్పులు కూడా లేకుండా కిలోమీటర్లు నడిస్తే కానీ సాగని స్కూల్ చదువులు, ఒక పూట తింటే మరో పూట పస్తులుండాల్సిన దుస్థితి, చుట్టూ పేదరికమే. కానీ వీటన్నింటినీ దాటుకుంటూ ఐపీఎస్ అయి చరిత్ర సృష్టించింది గిరిజన మహిళ సరోజిని లక్రా. జీవితంలో ఎదగడానికి ఒక కలుంటే చాలంటారామే. కష్టపడే తత్వం, కష్టాలకి లొంగని మొండితనం మనలో ఉంటే విజయం సాధించడానికి పేదరికం అసలు అడ్డే కాదు. 10వ తరగతి పరీక్షల్లో సరిగ్గా మార్కులు రాలేదని, ఇంటర్లో పాస్ అవ్వలేదని, జాబ్ రాలేదని, ఇలా చిన్న చిన్న కారణాల వల్ల జీవితాన్నే వద్దనుకుని తనువుని చాలిద్దామనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి గొప్ప స్ఫూర్తిని నింపే స్టోరీ ఆమెది. సరోజిని లక్రా ఇన్స్పిరేషన్ స్టోరీ మీరు చూసేయండి. సరోజిని జార్ఖండ్ రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామంలో పుట్టింది. కుల వివక్ష, పేదరికం, ఆకలి అరుపుల మధ్య సాగింది ఆమె జీవితం. తల్లిదండ్రులిద్దరూ కూలి పని చేసేవారు. గిరిజన కుటుంబం. చిన్నప్పటి నుండి పోలీసుల వల్ల గిరిజనులు పడుతున్న కష్టాల్ని కల్లారా చూసింది. ఏ రోజుకైనా గొప్ప ఆఫీసర్ కావాలనే ఆశయం పెట్టుకుందామే. నిజానికి ఆమె ఉన్న పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్ అవ్వడమే పెద్ద గొప్ప. ఏ అద్భుతమో జరిగితే గాని నెరవేరని కోరిక ఆమెది. కానీ ఆమె సంకల్పం గొప్పది. తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చిన్న చిన్న పనులు చేసే ఆమె బడిబాట పట్టింది. బడి కూడా దగ్గరేం లేదు, దాదాపు 5 కిలోమీటర్ల పైనే. కానీ ఆశయమే ఆమెను నడిపించింది. రోజుకు 5 కిలోమీటర్లు వెళ్లడం రావడం, అది కూడా కాలినడకనే. కనీసం చెప్పులు కూడా ఉండేవి కావు. అయినా ఏమాత్రం కష్టం అనుకోకుండా క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్లేది. ఇక సరోజిని చదువులోనే కాదు, ఆటల్లోనూ అదుర్స్ అనిపించేది. ఏ ఆటైనా సరే తన సత్తా చాటుకునేది. పట్టుదలతో ఆటలు ఆడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారావిడ. మొదటిసారి వచ్చిన నగదు బహుమతితో తన కుటుంబానికి ఓ ఆవును కొనిచ్చారు. ఎందుకంటే అది తమ కుటుంబ పోషణకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని. ఇది ఆమె విజయానికి మొదటి అడుగుని చెప్పాలి. అయితే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది మనం గుర్తించాలి, లేదంటే ఇతరుల ప్రోత్సాహమైనా ఉండాలి. సరోజినిలోని ప్రతిభను కోచ్ రాబర్ట్ కనిపెట్టి ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె ఆట తీరుకు మెస్మరైజ్ అయిపోయాడు ఆ కోచ్. చదువుల్లోనూ ఆటల్లోనూ చురుగ్గా ఉన్న సరోజిని ఆర్థికంగా మాత్రం వెనుకబడుతూనే ఉంది. స్పోర్ట్స్ లో రాణించాలి అంటే మంచి శిక్షణ కావాలి, దానికి డబ్బు కూడా కావాలి. కానీ సరోజిని దగ్గర లేనిదే అది. దీంతో ఆ కోచ్ తన స్పోర్ట్స్ అకాడమీకి ఆహ్వానించి శిక్షణనిచ్చేవారు. అంతేకాదు వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా అందించారు ఆమెకి. అలా తక్కువ సమయంలోనే ఆమెను బెస్ట్ ప్లేయర్ గా తయారు చేశారు. అలా తమ స్కూల్ నుండి జార్ఖండ్ తరపున ప్రాతినిధ్యం వహించి ఎన్నో పథకాలను గెలుచుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆమెకు స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. ఒక కానిస్టేబుల్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అందులోనూ మహిళా కానిస్టేబుల్ అంటే ఓ చిన్న చూపు ఉంటుంది. పెద్ద అధికారులు తక్కువ స్థాయి అధికారులతోనే పనులు చేయించుకునేవారు. టీలు టిఫిన్లు తెమ్మని చెప్పేవారు సరోజినిని. కానీ ఏ రోజు వాటికి బాధపడలేదామె. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే కోరిక ఉండేది. ఇప్పుడు అయ్యాను. చిన్న చిన్న కారణాలతో నేను పోలీసు వ్యవస్థను నిందించలేను. పోలీసులంతా నా కుటుంబ సభ్యులే అని నవ్వుతూ చెప్తారావిడ. అలా 37 సంవత్సరాల పాటు కానిస్టేబుల్ గా ప్రజల భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తన వంతుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారు. అలా ఆమె పడిన కష్టాలకు, చేసిన శ్రమకు తగ్గట్టుగానే కానిస్టేబుల్ గా ఉన్న ఆవిడ ఇప్పుడు పోలీస్ బాస్ అయింది. రీసెంట్ గా ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం సరోజిని లక్రా ఎస్పీగా పనిచేస్తున్నారు. చిన్నప్పుడు కన్న కలని ఇప్పుడు సాకారం చేసుకుంది. ఒకప్పుడు ఆమెతో పనులు చేయించుకున్న వారితోనే ఇప్పుడు సెల్యూట్ కొట్టించుకుంటుంది. ఆమె ఓపికే ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పింది. అందుకే అంటారు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, విజయం దానంతట అదే వస్తుంది అని. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన ఆమె జీవితం మహిళలతో పాటు ఎందరికో ఆదర్శప్రాయం. ఆర్థిక సమస్యలని, ఇతర సాకులు చెప్పుకుంటూ ఎదగలేకపోవడానికి కారణాలు వెతుక్కుంటున్న చాలా మందికి ఆమె జీవితం ఒక గుణపాఠమని చెప్పొచ్చు. ఇక ఎంత ఎదిగినా ఒదిగిపోయే మనస్తత్వం ఆమెది. ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ సాయం చేస్తూ ప్రజలు మెచ్చిన పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటున్నారు సరోజిని లక్రా. మరి ఆమె సాధించిన విజయం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఓ లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.